హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మే ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అని ప్రాసిక్యూషన్ లాయర్ లేచి నుంచుంటాడు. ఎస్, చెప్పండి అని జడ్జి గారు అంటూ ఉంటారు. హరీష్ ఈ యాక్సిడెంట్ చేయకపోతే మరి యాక్సిడెంట్ చేసింది ఎవరు జడ్జి గారు? చిన్న వీడియో చూపించి హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకెళ్లాలని చూస్తున్నారు అని చెప్పి ప్రాసిక్యూషన్ లాయర్ చెప్తూ ఉంటాడు. దానితో ఒక్కసారిగా సిద్ధు లేచి నుంచొని ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో నాకు తెలుసు జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక భార్గవ్ కంగారు పడుతూ ఉంటాడు. ఆ యాక్సిడెంట్ చేసింది నేనేనని సిద్ధు జడ్జి గారికి చెప్పేస్తాడా? జడ్జి గారు నాకు శిక్ష విధిస్తారేమో. జడ్జి గారు నాకు శిక్ష విధించడం కంటే ముందు సూపర్నిక నన్ను చంపేస్తుంది. ఎట్టి పరిస్థితిలో సిద్ధు నిజం చెప్పడానికి వీల్లేదు అని చెప్పి భార్గవ్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక కనిష్క సూపర్నిక షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటారు. శ్రీకాంత్కి యాక్సిడెంట్ అవడానికి కారణం ఎవరో మీకు తెలుసా అని జడ్జి గారు అంటూ ఉంటారు. తెలుసు జడ్జి గారు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి మీకు తెలుసా అని తులసి అంటూ ఉంటుంది. అవును తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అయితే శ్రీకాంత్ గారు చనిపోవడానికి ఎవరు కారణమో చెప్పండి సిద్ధు గారు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఆ యాక్సిడెంట్ నేనే చేశాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. దానితో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సిద్ధు వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమండి ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు యాక్సిడెంట్ చేయడం ఏంటండి అని తులసి అంటూ ఉంటుంది. జడ్జి గారు ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. శ్రీకాంత్ గారు వాళ్ళ అమ్మగారు చావుకి కారకుణ్ణి నేనే అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆయన అబద్ధం చెప్తున్నారు, ఆయన యాక్సిడెంట్ చేసి ఉండరు అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నేను జడ్జి గారికి ఇచ్చిన వీడియో ఫుటేజ్లో శ్రీకాంత్ గారి కారుకి నా కారు వెళ్ళి డాష్ ఇచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమండి మీరు అబద్ధం చెప్తున్నారండి, మా అన్నయ్య నిర్దోషిగా బయటికి వచ్చేసాడండి, ఇంకా నేరాన్ని మీ పైన వేసుకోవాల్సిన అవసరం లేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. జడ్జి గారు, నా భార్య నా పైన ప్రేమతో అలా మాట్లాడుతుంది, నిజమేంటో తనకి తెలీదు. అసలు ఎవిడెన్స్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడే నాకు నిజమేంటో తెలిసింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు గారు, ఆర్ యు షూర్ శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి మీరే కారణమా అని జడ్జి గారు అంటూ ఉంటారు. అవును నేనే కారణం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ యాక్సిడెంట్కి సిద్ధువే కారణమని తనంతట తాను ఒప్పుకుంటున్నాడు కాబట్టి సిద్ధుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయింది. వెంటనే సిద్ధుని అరెస్ట్ చేయండి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. జడ్జి గారు మీకు దండం పెడతాను, ఆయనకు అలాంటి శిక్ష విధించకండి ప్లీజ్, దయచేసి నాకు కాస్త గడువివ్వండి. నా భర్త ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, ఆయన ఏదో కారణంతోనే ఇలా చెప్తున్నారు అని తులసి అంటూ ఉంటుంది. అవును జడ్జి గారు, ఆ తులసి చెప్పింది నిజమే. సిద్ధు ఈ యాక్సిడెంట్ చేసి ఉండడు, సిద్ధు ఏదో కారణంతో ఈ యాక్సిడెంట్ చేశానని అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి సూపర్నిక కూడా చెప్తూ ఉంటుంది. సిద్ధు ఏంటి ఉన్నట్టుండి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు అని కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. సరే, శ్రీమతి తులసి గారు కోరినట్టుగా తన భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి శ్రీమతి తులసి గారికి కోర్టు 2 రోజులు గడువు ఇవ్వటం జరిగింది. ఈ 2 రోజుల్లో తన భర్తకు ఈ యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదని ఎవిడెన్స్ తీసుకొస్తే సరే, లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష సిద్ధుకి పడుతుంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ జడ్జి గారు అని తులసి చెప్తూ ఉంటుంది. అసలైన నిజం ఏంటో బయటపడే వరకు సిద్ధు మా కస్టడీలోనే ఉంటాడు అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. ది కోర్ట్ ఈజ్ ఎడ్జెంట్ అని జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే పోలీసులు సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు చేతికి బేడీలు వేస్తూ ఉంటారు. ఏమండి మీరు యాక్సిడెంట్ చేయటం ఏంటండి, ఎందుకండి జడ్జి గారి ముందా అబద్ధం చెప్పారు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి, ఇన్ని రోజులు ఆ యాక్సిడెంట్కి కారణం ఎవరో అనుకున్నాను, కానీ ఆ యాక్సిడెంట్కి కారణం నేనేనని ఆ ఎవిడెన్స్ చూసిన తర్వాతే నాకు తెలిసింది. నేను పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను, కానీ ఆ యాక్సిడెంట్ నేను కావాలని చేయలేదు తులసి. నామినేషన్ వేయటానికి టైం అయిపోతుందని చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళాను. ఆ యాక్సిడెంట్లో శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు తులసి. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను హాస్పిటల్కు వెళ్ళాను. ఆ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకు చిన్న చిన్న గాయాలే అయ్యాయి, వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోయారని డాక్టర్లు చెప్పారు.
నేను కూడా నిజమే అనుకున్నాను. వాళ్ళని పర్సనల్‌గా కలిసి సారీ చెప్దాం అనుకుంటే కుదరలేదు. నిజం చెప్తున్నాను తులసి. ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. నాకు శిక్ష పడాల్సిందే. పాపం అన్యం పుణ్యం ఎరుగని ఖుషికి అన్యాయం జరిగిపోయింది నా వల్ల. తన తండ్రికి తను దూరం అయిపోయింది తులసి అని సిద్ధు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాడు. లేదండి, ఎక్కడో తప్పు జరిగింది. మీ వల్ల అసలు యాక్సిడెంట్ జరిగి ఉండదు. ఖచ్చితంగా మీ వెనుక ఏం జరిగిందో తెలుసుకుంటాను అని తులసి సిద్ధుతో చెప్తూ ఉంటుంది. ఈ తులసి రంగంలోకి దిగి సిద్ధు వెనుక ఏం జరిగిందో తెలుసుకుంటే ఆ యాక్సిడెంట్ నేనే చేశానన్న నిజం బయటపడిపోతుంది కదా అని భార్గవ్ తనలో తానే ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు. ఇక పోలీసులు సిద్ధుని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. మరోవైపు తులసి ఏడుస్తూ ఉంటుంది. అక్క, బాధపడకు. బావగారు ఏ తప్పు చేసి ఉండరక్క. అన్నయ్యను ఎలా అయితే నిర్దోషిగా మనం బయటికి తీసుకొచ్చుకున్నామో బావగారిని కూడా తప్పకుండా నిర్దోషిగా బయటికి తీసుకొచ్చుకుందామక్క అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక తులసి ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. సిద్ధు ఎక్కడా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అని తులసి చెప్తూ ఉంటుంది. పోలీసులు సిద్ధుని అరెస్ట్ చేశారా? నా కొడుకు సిద్ధు ఏం తప్పు చేశాడు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ చేసింది ఆయనేనని ఒప్పుకున్నారు. ఆయన తీసుకొచ్చిన ఎవిడెన్స్లో శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ చేసింది ఆయనేనని క్లియర్గా కనిపిస్తుందంట అని తులసి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా నేను దాచిపెట్టిన నిజం బయటపడిపోయింది. నా కొడుకు సిద్ధుకి శిక్ష పడింది. ఇదంతా కూడా నీ వల్లే జరిగింది తులసి. మీ అన్నయ్య నిర్దోషిగా బయటికి రావడం కోసం నా కొడుకుని బలి చేశావు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మావయ్య, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు. మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురమ్మన్నానే కానీ ఆయన్ని దోషిగా ఒప్పుకోమని నేను చెప్పలేదు కదా అని తులసి అంటూ ఉంటుంది. ఎన్నో రోజులుగా ఈ నిజాన్ని నా కంఠంలోనే దాచుకున్నాను. ఈ నిజం బయటపడిపోయింది. నా కొడుకు సిద్ధుని ఇంక ఎవరు కాపాడలేవరు అని బసవరాజు అంటూ ఉంటాడు. అంటే ఆయన కోర్టులో ఒప్పుకుంది నిజమేనా? ఆయన నిజంగానే యాక్సిడెంట్ చేశారా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అవును అవును అవును, ఆ రోజు శ్రీకాంత్ గారికి డాష్ ఇచ్చింది నా కొడుకు సిద్ధువే. ఈ విషయం నాకు తెలిసి కూడా వాడికి ఎక్కడ శిక్ష పడుతుందోనని ఈ నిజాన్ని ఇన్ని రోజులుగా బయటికి రాకుండా చూశాను అని బసవరాజు అంటూ ఉంటాడు. దానితో తులసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. వదిన, ఏంటి వదిన ఇలా జరిగింది? హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడనుకుంటే అన్నయ్య ఈ కేసులో ఇరుక్కుపోవటం ఏంటి అని కీర్తి ఏడుస్తూ ఉంటుంది. ఎవరే వదిన నీకు? ఇక ఈ ఇంటికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇన్ని రోజులు సిద్ధు ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దీనికి ఈ ఇంటికి సంబంధం ఉంది. ఏ రోజైతే సిద్ధుని కేసులో కావాలని ఇరికించిందో అప్పుడే సిద్ధుకి దీనికి ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. ఈ ఇంటికి దీనికి కూడా ఎలాంటి సంబంధం లేదు అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు బామ్మ మీరు? తులసి వదిన అన్నయ్యను ఈ కేసులో ఇరికించడం ఏంటి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలిసే నువ్వు నోరు మూసుకొని ఉండవే. ఈ తులసి కావాలనే సిద్ధుని ఈ కేసులో ఇరికించింది. వాళ్ళ అన్నయ్యను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చుకొని ప్రశాంతంగా సిద్ధుని ఈ కేసులో ఇరికిద్దాము, ఈ ఆస్తిని ఈ ఇంటిని అనుభవిద్దాం అనుకుంది. ఇది ఒక రాక్షసి. ఇది ఏమంట అయితే మన ఇంట్లో అడుగు పెట్టిందో మన కుటుంబానికి సంతోషం అనేది లేకుండా పోయింది. ఇలాంటి నష్టజాతకురాలు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని నీలాంబరి తులసి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? తులసి సిద్ధుని ఈ కేసులో ఇరికించడం ఏంటి? సిద్ధువే తనంతట తాను నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాల, నువ్వు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ఆ తులసికి సపోర్ట్ చేయకు. ఇక మీదట ఆ తులసి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. తులసితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావో లేకపోతే నీ భర్త కావాలని ఈ ఇంట్లోనే ఉంటావో నువ్వే ఆలోచించుకో అని చెప్పి నీలాంబరి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.